పెరుగుదల మరియు వికాస సూత్రాలకు అనుగుణంగా కింది వాటిలో ఏది సరైనది? వికాసం యొక్క వివిధ అంశాలైన శారీరక, సాంఘిక, ఉద్వేగ మరియు బౌద్ధికం పరస్పరం ఆధారపడి ఉంటాయి. వికాసం అనేది ఒక పరస్పర సంబంధిత ప్రక్రియ. దీనిలో శారీరక మార్పులు ఇతర మానసిక మరియు సామాజిక అంశాల అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఒక రంగంలో జరిగే వికాసం మిగిలిన రంగాల వికాసానికి దారితీస్తుందని ఈ పరస్పర సంబంధిత సూత్రం వివరిస్తుంది. వికాసం యొక్క కింది అంశాలలో పరిపక్వత దీనిపై ప్రభావం చూపుతుంది. ఏ శారీరక, బి మానసిక, సి ఉద్వేగ, డి సాంఘిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ, బి, సి మరియు డి. పరిపక్వత అనేది కేవలం శారీరక మార్పులకే పరిమితం కాకుండా మెదడు అభివృద్ధి ద్వారా మానసిక, ఉద్వేగ మరియు సామాజిక ప్రవర్తనలలో మార్పులకు కారణమవుతుంది. వికాసం యొక్క అన్ని రంగాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడం వల్ల పరిపక్వత ఈ నాలుగింటిపై ప్రభావం చూపుతుంది. 8 ఏళ్ల నితిన్ క్రికెట్ కోచింగ్లో చేరాలని అనుకుంటున్నాడు. చదువు మరియు క్రికెట్ మధ్య ఎలా సంతులనం చేయాలనుకుంటున్నది ఒక షెడ్యూల్ చేసి తన తండ్రికి చూపించి ఒప్పించాలనుకున్నాడు. ఇది అతని వయస్సుకు తగిన మానసిక వికాసం యొక్క ఏ లక్షణానికి ఉదాహరణ? అనుకూలత. తన లక్ష్యం అంటే క్రికెట్ కోసం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చదువును, క్రీడను సమన్వయం చేసుకుంటూ షెడ్యూల్ రూపొందించుకోవడం నితిన్ యొక్క అనుకూలతను సూచిస్తుంది. ఇది సమస్యలను పరిష్కరించుకుంటూ తన అవసరాలకు తగ్గట్టుగా ప్రవర్తనను మార్చుకునే వికాస లక్షణం. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ. సాంఘిక మరియు సాంస్కృతిక సమూహంలో ప్రబలంగా ఉన్న జీవన విధానాల స్వభావం ద్వారా వికాస కృత్యాలు ప్రభావితమవుతాయి. స్టేట్మెంట్ బి. తక్కువ సాంఘిక ఆర్థిక స్థితి ఉన్నటువంటి పిల్లలు ఉన్నత సాంఘిక ఆర్థిక స్థితి ఉన్న వారికంటే త్వరగా ఇంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. ఏ సరైనది మరియు బికి సరైన వివరణను అందిస్తుంది. పిల్లలు నేర్చుకునే పనులు వారి సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటాయని ఈ స్టేట్మెంట్లు వివరిస్తున్నాయి. సామాజిక పరిస్థితుల ప్రభావం వల్ల తక్కువ ఆర్థిక స్థితి ఉన్న పిల్లలు బాధ్యతలను త్వరగా స్వీకరిస్తారని స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ ఏకు ఉదాహరణగా నిలుస్తుంది. ఎరిక్సన్ యొక్క ఏ మనోసాంఘిక వికాస దశలో ఒక అబ్బాయి లేదా అమ్మాయి పూర్తిగా ఇతరులపై ఆధారపడడం వలన అతను లేదా ఆమె అవసరాల సంతృప్తిని బట్టి ఇతరులపై నమ్మకం లేదా అపనమ్మకం అనే భావనను పెంచుకోవచ్చు. శైశవం. ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం శైశవ దశలో ఉండే శిశువు తన అవసరాల కోసం పూర్తిగా సంరక్షకులపై ఆధారపడతాడు. ఈ సమయంలో సరైన సంరక్షణ లభిస్తే నమ్మకం, లేనిచో అపనమ్మకం అనే గుణం ఏర్పడుతుంది.
దక్ష అనే చిన్న అమ్మాయి తన తల్లితో, నిన్నటి మామిడి పండు తీయగా ఉంది, కానీ నేడు పుల్లగా ఉంది. కాబట్టి మామిడి పండ్లు తీయగా లేదా పుల్లగా ఉండవచ్చు అని చెబుతోంది. పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఏ దశ నుండి పిల్లలు ఇలాంటి నిగమనాత్మక వివేచనం ప్రారంభిస్తారు? మూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం 7 నుండి 11 ఏళ్ల మధ్యన ఉండే మూర్త ప్రచాలక దశలో పిల్లలు తాము చూసిన లేదా అనుభవించిన విషయాల ఆధారంగా తార్కికంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇక్కడ దక్ష తాను రుచి చూసిన పండ్ల ఆధారంగా ఒక సామాన్యీకరణకు రావడం ఈ దశలోని తార్కిక వివేచనను సూచిస్తుంది. ఈ క్రింది వాటిలో 16 నుండి 20 సంవత్సరాల వయస్సులో ఆగిపోయేదానిని గుర్తించండి. ప్రజ్ఞ యొక్క నిలువు పెరుగుదల. సాధారణంగా వ్యక్తి యొక్క సహజ సామర్థ్యం లేదా ప్రజ్ఞ అనేది సుమారు 16 నుండి 20 ఏళ్ల వయస్సు నాటికి గరిష్ట స్థాయికి చేరుకొని అక్కడితో దాని నిలువు పెరుగుదల ఆగిపోతుంది. అయితే ఆ ప్రజ్ఞను ఉపయోగించి కొత్త విషయాలను నేర్చుకోవడం అంటే జ్ఞానం మరియు నైపుణ్యాల సముపార్జన అనేది జీవితాంతం కొనసాగుతుంది. స్వీయ భావన అనేది తన గురించి తాను వీటి ఆధారంగా చేసుకునే నిర్ధారణ. ఏ ఒకరి జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల నుండి వచ్చే అభిప్రాయం. బి ఒకరి అనుభవాలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి రెండు. స్వీయ భావన అంటే సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఒక వ్యక్తి తన గురించి తాను పొందే అనుభవాలు మరియు సమాజం లేదా కుటుంబ సభ్యుల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ఏర్పడుతుంది. వ్యక్తిగత విజయాలు లేదా వైఫల్యాలతో పాటు ఇతరుల గుర్తింపు కూడా ఈ భావనను ప్రభావితం చేస్తాయి. కింది వాటిలో ఏది రక్షక తంత్రానికి ఉదాహరణ కాదు? కాలేజ్ ఏలో అడ్మిషన్ పొందలేకపోయిన కశ్యప్ కాలేజ్ బిలో అడ్మిషన్ తీసుకున్నాడు. మొదటి 3 ఆప్షన్లు మనస్సును సమాధానపరచుకోవడానికి వాడే రక్షక తంత్రాలు. ఫస్ట్ ఆప్షన్ పరిహారం, సెకండ్ ఆప్షన్ హేతుబద్ధీకరణ, థర్డ్ ఆప్షన్ దమనం. కానీ 4వ ఆప్షన్ కేవలం ఒక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం అనేటటువంటి సామాన్యమైన నిర్ణయం మాత్రమే. ఎందుకంటే ఇందులో ఎటువంటి రక్షక తంత్రం లేదు. ఒక పరిశోధకుడు 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో సాంఘిక వికాసం అధ్యయనం చేసి 1 సంవత్సరం తరువాత జరగనున్న జాతీయ కాన్ఫరెన్సులో ఒక పత్రాన్ని సమర్పించాలనుకున్నాడు. కింది వాటిలో పరిశోధకుడు ఉపయోగించాల్సిన ఉత్తమ పద్ధతి ఏది? క్రాస్ సెక్షనల్. 1 సంవత్సరంలోనే ఫలితాలు రావాలి కాబట్టి వేర్వేరు వయస్సుల వారిని ఒకేసారి పరిశీలించే క్రాస్ సెక్షనల్ పద్ధతే ఈ పరిస్థితిలో ఉత్తమమైనది. సుదీర్ఘ కాలం పట్టే అనుదైర్ఘ్య పద్ధతి కంటే తక్కువ సమయంలో ఖచ్చితమైన సమాచారాన్ని ఇచ్చే ఈ పద్ధతే పరిశోధకుడికి సరైన ఎంపిక అవుతుంది. ఒక వ్యక్తి ఆశించిన విధంగా అభ్యసించడం లేదని అనిపిస్తే
సమస్య బహుశా ఇందులో ఉంటుంది. ఏ. లక్ష్య దిశ. బి. ప్రేరణ. సి. అనుభవం. డి. శిక్షణ. సరైన వాటిని ఎంచుకోండి. ఏ, బి, సి, డి. అభ్యసన ప్రక్రియ విజయవంతం కావడానికి సరైన లక్ష్యం, తగిన ప్రేరణ, పూర్వ అనుభవాలు మరియు సరైన శిక్షణ అనేవి అత్యంత కీలకం. వీటిలో ఏ ఒక్కటి లోపించినా లేదా సరిగా లేకపోయినా వ్యక్తి ఆశించిన స్థాయిలో అభ్యసించలేడు. అభ్యసన విజయం మరియు వైఫల్యం వీటిపై ఆధారపడి ఉంటుంది. ఏ. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల నాణ్యత. బి. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల నియంత్రణ మరియు నిర్వహణ. సరైన వాటిని ఎంచుకోండి. ఏ మరియు బి రెండు. అభ్యసనానికి అవసరమైన వనరుల నాణ్యత ఉండడంతో పాటు వాటిని సరిగ్గా ఉపయోగించుకునే నియంత్రణ కూడా ఉండాలి. ఈ రెండు సక్రమంగా ఉన్నప్పుడే విద్యార్థి అభ్యసనంలో విజయం సాధిస్తాడు. విజయ్ అనే 8 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక షాపింగ్ మాల్కు వెళ్ళాడు. అతని తల్లిదండ్రులు ఏదో చూస్తుండగా విజయ్ ఒక అపరిచితుడితో సంభాషణ ప్రారంభించి అతను ఏ వైపు నడుస్తున్నాడో చూడకుండా మరియు అతను తన తల్లిదండ్రుల నుండి దూరంగా వెళ్తున్నానని గ్రహించకుండా అతనితో పాటు నడిచాడు. కొంత సమయం తర్వాత ఆ అపరిచితుడు వెళ్ళిపోయాడు మరియు విజయ్ తాను దారి తప్పినట్లు గ్రహించి భయపడ్డాడు. అతను తన తల్లిదండ్రులతో తిరిగి కలవాలనుకున్నాడు మరియు మాల్లోని అన్ని అంతస్తులలోని దుకాణాలకు పరిగెత్తాడు. అతను అకస్మాత్తుగా తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన దుకాణాన్ని కనుగొన్నాడు మరియు అక్కడ వారిని చూశాడు. విజయ్ యొక్క ఈ యత్నదోష చర్యలో ఉద్దీపన ఏది? తల్లిదండ్రులతో తిరిగి కలవాలనుకోవడం. థార్న్డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఏదైనా పని చేయడానికి ప్రేరేపించే లక్ష్యమే ఉద్దీపన అంటే స్టిమ్యులస్. ఇక్కడ విజయ్ అంతస్తులన్నీ తిరగడానికి ప్రధాన కారణం అంటే లక్ష్యం ఏంటంటే తన తల్లిదండ్రులను కలవాలనుకోవడమే. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదైనా ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను చూపినప్పుడు అలాంటి ప్రవర్తన నుండి వారిని ఆపడానికి వారిపై అరుస్తారు. ఇది ఏ విధమైన అభ్యసనానికి ఒక ఉదాహరణ? నిబంధన. పిల్లల తప్పు ప్రవర్తనకు మరియు తల్లిదండ్రుల అరుపులకు మధ్య ఒక సంబంధం ఏర్పడడాన్నే నిబంధన అంటే కండిషనింగ్ అని అంటారు. అరుపుల వల్ల కలిగే భయం కారణంగా పిల్లలు ఆ ప్రవర్తనను ఆపివేయడం నేర్చుకుంటారు. ఇది కార్యసాధక నిబంధనలో శిక్ష అనే అంశానికి చెందుతుంది. ఒక పాఠశాల విద్యార్థులు ఉపయోగించుకునేందుకు ఒక అభ్యసన యాప్ను ప్రవేశపెట్టింది. దీనిలో విద్యార్థులు సరైన ప్రతిస్పందన ఇస్తే ప్రశంసల ద్వారా పునర్బలనం చేయడం మరియు తప్పు ప్రతిస్పందనకు కొన్ని నిరాశా సంకేతాలను సూచించడం జరుగుతుంది. స్కిన్నర్ సిద్ధాంతంలో ఈ ప్రక్రియ ఏది? విచక్షణ. స్కిన్నర్ కార్యసాధక నిబంధన ప్రకారం
ఉద్దీపనల మధ్య తేడాను గుర్తించి దేనికి ఎలా ప్రతిస్పందించాలో తెలుసుకోవడాన్ని విచక్షణ అంటే డిస్క్రిమినేషన్ అంటారు. ఇక్కడ యాప్ సరైన సమాధానానికి ఒకలా, తప్పు సమాధానానికి మరోలా స్పందించడం ద్వారా విద్యార్థి ఏది సరైనదో గుర్తించేలా అంటే విచక్షణ చూపేలా శిక్షణ ఇస్తోంది. బండూరా ప్రకారం బలమైన స్వీయ సమర్థత భావాన్ని పెంపొందించడంలో ఈ క్రింది వాటిలో ఏది సహాయపడదు? తక్కువ ఆత్మవిశ్వాసం. ఆల్బర్ట్ బండూరా ప్రకారం స్వీయ సమర్థత అంటే ఒక పనిని తాను చేయగలననే నమ్మకం. విజయాలు, ఇతరులను చూసి నేర్చుకోవడం మరియు ప్రోత్సాహం అనేవి దీనిని పెంచుతాయి. అయితే తక్కువ ఆత్మవిశ్వాసం అనేది స్వీయ సమర్థతను దెబ్బతీస్తుంది, అంతేకాని పెంపొందించదు. తమ విద్యార్థుల విద్యా విషయక నిష్పాదనను ప్రదర్శించే పాఠశాలలు ఏ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది? సంజ్ఞానాత్మక. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం చదువు, జ్ఞాపకశక్తి మరియు మేధస్సుకు సంబంధించిన అంశాలన్నీ కూడా సంజ్ఞానాత్మక రంగంలోకి వస్తాయి. విద్యార్థుల విద్యా నిష్పాదన అంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది వారి జ్ఞానాన్ని, అవగాహనను సూచిస్తుంది. కాబట్టి ఇది సంజ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. కింది వాటిలో ఏది ప్రేరణను కలిగించి మరియు నిలబెట్టడానికి సహాయపడుతుంది? అభ్యాసకుడి అవసరాలు మరియు ప్రేరకాలకు పని యొక్క ఔచిత్యం. అభ్యసించే అంశం విద్యార్థి యొక్క నిజ జీవిత అవసరాలకు లేదా ఆసక్తులకు సంబంధించి ఉన్నప్పుడు వారిలో సహజంగానే నేర్చుకోవాలనే ఉత్సాహం మరియు ప్రేరణ కలుగుతాయి. అయితే భయం లేదా అస్పష్టమైన లక్ష్యాలు అభ్యసనానికి ఆటంకం కలిగిస్తాయి, అంతే తప్ప ప్రేరణను మాత్రం నిలబెట్టలేవు. ఒక విద్యార్థి మొదట పి అనే పద్యాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత క్యూ అనే పద్యాన్ని నేర్చుకున్నాడు. అతను క్యూ అనే పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలనుకున్నప్పుడు పి అనే పద్యం జోక్యం చేసుకుంటోంది. ఇది ఏ రకమైన అవరోధం? పురోగమన. పాత అభ్యాసం కొత్త అభ్యాసాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో అడ్డుపడితే లేదా జోక్యం చేసుకుంటే దాన్ని పురోగమన అవరోధం అని అంటాం. అలాగే కొత్తగా నేర్చుకున్నది పాతదానిని మర్చిపోయేలా చేస్తే దానిని తిరోగమన అవరోధం అని అంటాము. అయితే మనకిక్కడ పి అనే పాత పద్యం క్యూ అనే కొత్త పద్యాన్ని నేర్చుకోవడంలో లేదా గుర్తు తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది, అంటే అడ్డుపడుతుంది. కాబట్టి ఇది పురోగమన అవరోధం అవుతుంది. ఒక సందర్భంలో అభ్యసించినది మరొక సందర్భంలో ఎటువంటి ప్రభావాన్ని చూపనప్పుడు దానిని ఏమంటారు? శూన్య బదలాయింపు. ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానం లేదా నైపుణ్యం మరొక రంగంలో అభ్యసనానికి సహాయపడకపోయినా లేదా ఆటంకం కలిగించకపోయినా దానిని శూన్య బదలాయింపు అంటే జీరో ట్రాన్స్ఫర్ అని అంటారు. ఉదాహరణకు క్రికెట్ ఆడటం నేర్చుకోవడం అనేది చరిత్ర పాఠాన్ని చదవడంపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. చార్మి తన తరగతిలో
ప్రవర్తనా సమస్యలు తలెత్తకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొత్త తరగతికి వెళ్ళిన మొదటి రోజు నుండే ఆమె పిల్లలను జాగ్రత్తగా గమనించి విద్యార్థులు చూపిన మంచి ప్రవర్తనను పునర్బలనం చేయడానికి బహుమతినిచ్చి ఇతర విద్యార్థులు బాగా ప్రవర్తించడానికి ప్రేరేపించే విధంగా చేయడం ఆమె ఉపయోగించే టెక్నిక్. ఇక్కడ చార్మి అనుసరించిన చర్య ఏమిటి? నివారణ. సమస్యలు తలెత్తిన తర్వాత సరిదిద్దడం కంటే అవి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడాన్ని నివారణ అంటే ప్రివెంటివ్ చర్య అంటారు. చార్మి మొదటి రోజు నుండే మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం ద్వారా క్రమశిక్షణ రాహిత్యం కలగకుండా నిరోధిస్తుంది. కాబట్టి ఇది నివారణ పద్ధతి కిందకు వస్తుంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటే పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం 2015 కింద స్థాపించబడిన జువెనైల్ జస్టిస్ బోర్డులు ఏవి? జిల్లా స్థాయి సంస్థలు. జువెనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం చట్టాన్ని అతిక్రమించిన పిల్లల కేసులను విచారించడానికి ప్రతి జిల్లాలో ఒక జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఏర్పాటు చేయబడుతుంది. ఇందులో ఒక మెజిస్ట్రేట్ మరియు 2 సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. ఒక రాష్ట్రం పాఠశాల విద్యా ప్రణాళికలో కోడింగ్ మరియు వెబ్ డెవలప్మెంట్ వంటి ఐసిటి కోర్సులను ప్రవేశపెట్టింది. ఇక్కడ ఐసిటిని ఎలా ఉపయోగిస్తున్నారు? వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధికి. కోడింగ్ మరియు వెబ్ డెవలప్మెంట్ వంటివి కేవలం పాఠాలు మాత్రమే కావు, అవి ఒక నైపుణ్యం. వీటిని నేర్పించడం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు సంపాదించడానికి లేదా సొంతంగా ఎదగడానికి అవసరమైన వృత్తిపరమైన సామర్థ్యాన్ని పొందుతారు. ఏ రకమైన మంత్రణంలో మంత్రణం పొందే వ్యక్తి తక్షణ దృష్టిని పొందుతాడు మరియు సమస్యకు పరిష్కారాన్ని ఒక నిపుణుని నుండి పొందుతాడు? నిర్దేశిత. నిర్దేశిత మంత్రణంలో మంత్రకుడు క్రియాశీల పాత్ర పోషిస్తాడు. ఇక్కడ మంత్రణకుడు అంటే కౌన్సిలర్ అంటే సలహా ఇచ్చే నిపుణుడు. ఇతడు సమస్యను విశ్లేషించి దానికి తగిన పరిష్కారాన్ని నేరుగా మంత్రణార్థికి సూచిస్తాడు. ఇక్కడ మంత్రణార్థి అంటే కౌన్సిలీ అంటే సలహా తీసుకునే వ్యక్తి. ఇందులో మంత్రణార్థి కంటే మంత్రణకుడి నిర్ణయానికే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. బ్రూనర్ సూచించిన ఆవిష్కరణ అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు ఏమి చేయాలి? వినూత్న ఆలోచనలకు గాను విద్యార్థులకు బహుమతులు ఇవ్వాలి. జెరోమ్ బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులు తమంతట తాముగా విషయాలను కనిపెట్టడాన్ని అంటే డిస్కవరీ లెర్నింగ్ను ప్రోత్సహించాలి. విద్యార్థులు కొత్తగా ఆలోచించినప్పుడు లేదా సందేహాలు అడిగినప్పుడు వారిని మెచ్చుకోవడం లేదా బహుమతులు ఇవ్వడం ద్వారా వారిలో నేర్చుకోవాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది. తరగతి గది వైవిధ్యాన్ని ఎదుర్కోవడానికి ఈ క్రింది వాటిలో ఏది ఒక వ్యూహం కాదు?
సామాన్య బోధన. తరగతిలో విద్యార్థులు వేర్వేరు సామర్థ్యాలను కలిగి ఉంటారు. అందరికీ ఒకే రకమైన సామాన్య బోధన చేయడం వల్ల వారి వ్యక్తిగత అవసరాలు తీరవు. కాబట్టి వైవిధ్యాన్ని ఎదుర్కోవాలంటే బోధనలో మార్పులు ఉండాలి తప్ప అందరికీ ఒకే రకంగా మూస పద్ధతిలో సామాన్య బోధన సరిపోదు. పునశ్చరణ ఇందులో భాగం. ఏ. పాఠ్య ప్రణాళిక. బి. యూనిట్ ప్రణాళిక. సి. వార్షిక ప్రణాళిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మాత్రమే. ఒక పీరియడ్లో బోధించిన అంశాలను విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి పాఠం చివరిలో చేసే ప్రక్రియనే పునశ్చరణ అంటారు. ఇది నిర్దిష్టమైన ఒక పాఠానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది పాఠ్య ప్రణాళికలో ఒక ముఖ్యమైన సోపానం. తరగతి గదిలో కృత్యాధార అభ్యసనాన్ని ఉపయోగించడంలో క్రింది వాటిలో సవాలుగా అనిపించేవి ఏవి? ఏ. సౌకర్యాలను అందించడం. బి. విద్యార్థుల సంఖ్యాపరంగా పెద్ద తరగతి గది. సి. ఎక్కువ సమయం తీసుకుంటుంది. డి. అశాస్త్రీయం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ, బి మరియు సి మాత్రమే. కృత్యాధార అభ్యసనం అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఒక మంచి శాస్త్రీయ పద్ధతి. అయితే దీనిని అమలు చేయడానికి వనరులు కల్పించడం, ఎక్కువ మంది విద్యార్థులున్నప్పుడు నిర్వహించడం, సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టడం వంటివి నిజమైన సవాళ్లు. వైకల్యతలున్న వ్యక్తుల హక్కుల చట్టం ఆర్పిడబ్ల్యుడి 2016 ప్రకారం వైకల్యతలు సంభవించకుండా నిరోధించడానికి సంబంధిత ప్రభుత్వం పిల్లలందరినీ కనీసం ఎంత కాలానికి ఒక్కసారైనా ప్రమాదకర కేసులను గుర్తించే ఉద్దేశంతో పరీక్షించాలి. ఒక సంవత్సరం. ఆర్పిడబ్ల్యుడి చట్టం 2016 ప్రకారం వైకల్యాలను ముందుగానే గుర్తించి నివారించడంలో భాగంగా ప్రమాదకర స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించడానికి సంబంధిత ప్రభుత్వం కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. కింది వాటిలో జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం ఎన్సిఎఫ్ 2005లో నిర్దేశించిన విధంగా ఉపాధ్యాయ తయారీకి సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. పిల్లల కంటే వారి స్వంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు విద్యార్థి కేంద్రీకృత బోధనను అనుసరించాలి. ఉపాధ్యాయుడు ఎప్పుడూ పిల్లల అభ్యసనానికి మరియు వారి సర్వతోముఖాభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తన స్వంత అభివృద్ధి కంటే పిల్లల ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇవ్వడం ఉపాధ్యాయుని ప్రధాన బాధ్యత.